రవిరాజా గారు నమస్తే. నమస్తే అండి. హాయ్ ఆది. హలో అండి. మీ గురించి వస్తే కొత్త విషయాలు తెలుస్తున్నాయి మాకు. ఏంటి? మీరు ఆల్మోస్ట్ మీరే అన్నారు కదా రిటైర్ అయిపోయానని. ఇప్పుడు యాక్టింగ్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయకూడదు? అంటే అప్పుడు రవిరాజా వేరండి, వాడు పులి. అప్పుడు full. ఇప్పుడు చాలా సోబర్ అయిపోయాడు. అది కొంచెం ఓకే, కొన్ని రోజులు మర్చిపోయారు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇప్పుడు సరైనోడు అంటే ఆ సినిమా తర్వాత మలుపు వచ్చుంటే అది వుడ్ హావ్ హ్యాడ్ అ బిగ్గర్ ఓపెనింగ్. మీరు పెద్దరాయుడు కనుక మీరు అప్పుడు అది అంటే చిన్న కరెక్షన్స్ కోసం అని కొన్ని రోజులు ఆగారు. అంటే చెప్పడం ధర్మం కాదేమో. మోహన్ బాబు ఇంతమంది నన్ను చేస్తాను వెనకాల తిరుగుతున్నారు, నువ్వేంటి ఫోజ్ కొడుతున్నావు నేను అడిగాను. నువ్వు ఫోజ్ అనుకుంటే ఎవరు అడుగుతున్నారో వాళ్ళకి ఇచ్చేం చేసుకో మోహన్ బాబు. మీరు ఎంఎస్ నారాయణ గారి ఒక స్టోరీ సవ్య సాచి, ఆ సినిమా కథను ఎప్పటి నుంచో సినిమా తీయాలని దాన్ని అలా అట్టు పెట్టుకుని ఉన్నారని నేను టక్కన లేచాను, నేను లోపలికి వెళ్ళిపోయా. తనకు టెన్షన్ పట్టుకుందండి. తర్వాత తను నాకు చెప్తున్నాడు. లోపలికి వెళ్ళి ఐ థింక్ ఆ రోజు 25,000 అనుకుంటా తీసుకొచ్చి ఈ కథ నాది, ఇది అడ్వాన్స్. ఎడిటర్ మోహన్ గారు కావచ్చు, ఏఎం రత్నం గారు కావచ్చు, ఏంటి ఇక్కడ ఒక చెట్టు నాటి నీరు పోసిన చెట్టు అక్కడ పోయి ఫలాలు ఇస్తుంది, అది ఏంటి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది? చెట్టు నాటింది ఇక్కడ కాదండి, నేను అక్కడే. అక్కడే నా చదువు పుట్టుక, నేను డైరెక్టర్ అయింది కూడా అక్కడేనండి. తమిళ్లో వెళ్ళడానికి మీకు మొదటి సినిమాకి మీకు చాలా కొంచెం అసౌకర్యానికి గురయ్యారని. యా, ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద డైరెక్టర్ అండ్ మీ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. వాడి గురించి ఒకటి చెప్తానండి. అలా భయపడో హర్ట్ అయ్యో పారిపోయే మనస్తత్వం కాదు. ఒక్క నిమిషం అండి, స్టాప్ ద రికార్డింగ్.